హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో ఈరోజు సండే అండ్ మాకు నిన్నంతా ఫుల్ వర్షం పడింది. సో ఈరోజు నేను కొన్ని ర్యాండమ్ టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ట్రావెల్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు గో టు ఇండియా అండ్ ఆగస్ట్లో నేను ప్లాన్ చేస్తున్నా అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మల్టిపుల్ ఆప్షన్స్ టు గో దేర్ అండ్ కమ్ బ్యాక్. The travel ban is still in place till August 21st. So August 21st వరకు కెనడా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు ఇండియాకి అండ్ వైస్ వర్సా. ఇండియా నుంచి కూడా మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో దే బ్యాన్ ఆల్ ద ఫ్లైట్స్ టు ఇండియా ఎందుకంటే లైక్ కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి. సో August 21st విల్ గెట్ అ క్లియర్ అప్డేట్ ఆన్ దాట్. సో ఆల్టర్నేట్గా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ దేర్ ఆర్ ఇండైరెక్ట్ రూట్స్ విచ్ యూ కెన్ టేక్ టు కమ్ టు కెనడా. అండ్ మీరు ఇండియా వెళ్ళాలన్నా లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ నౌ. ఎందుకంటే లైక్ సమ్ కంట్రీస్ దే ఓపెన్డ్ అప్ ఫర్ టూరిజం. సో ఐ గాట్ దిస్ న్యూ ప్లేట్ కవర్స్ ఫర్ మై కార్. ఎందుకంటే మనది కస్టమ్ ప్లేట్ కదా, సో ఆ ప్లేట్ పాడైపోకుండా ఈ కవర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు కార్లో కూర్చోవడం లేదా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇవాళ మన స్ట్రీట్లో ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ విల్ టాక్ అబౌట్ సమ్ స్టఫ్. సో ఏంటంటే లైక్ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ట్రావెల్ అప్డేట్. సో నేను ఆగస్ట్లో లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ టు ఇండియా అండ్ ఇండియా వస్తున్నాను కదా. సో ఐఎమ్ రీసెర్చింగ్ అనమాట లైక్ మనం ఇండియా ఎలా వెళ్ళాలి, లైక్ ఫ్లైట్ ప్లాన్ ఏంటి, లైక్ కోవిడ్ టెస్ట్లు, like all these things ఉంటాయి కదా. సో ఐ బీన్ ఆస్కింగ్ పీపుల్ అండ్ ఐ బీన్ డూయింగ్ మై రీసెర్చ్ ఆన్ దాట్. అండ్ నాకు తెలిసింది ఏంటంటే రైట్ నౌ డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి లైక్ దే ఆర్ బ్యాండ్ టిల్ August 21st. మనకి ఇండియా నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి ఇండియాకి కానీ డైరెక్ట్ ఫ్లైట్ అనేది లేదు. సో వీ హ్యావ్ టు టేక్ ఎన్ ఇండైరెక్ట్ రూట్. అది ఎట్లా అనేది మనం చూద్దాం. సో ఇండియా రావడం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, దెన్ విల్ టాక్ అబౌట్ కమింగ్ ఫ్రమ్ ఇండియా టు కెనడా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇండియా వెళ్ళాలంటే మనకి డైరెక్ట్ రూట్ లేదు. వీ ఎయిదర్ నీడ్ టు గో టు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్ ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ నుంచి రావచ్చు, లేదా అరబ్ కంట్రీస్ ఈజ్ అన్ ఆప్షన్. సో మా ఫ్రెండ్ అది లైక్ బ్రాంప్టన్లో ఉన్నాడు కదా, లైక్ లైక్ ఆన్ సైట్ వచ్చాడు వాడు, శ్రీరామ్. సో హీస్ గోయింగ్ టు ఇండియా టుమారో. వాడు నాకు మార్నింగ్ కాల్ చేసి చెప్పాడు. సో హీ బుక్ డే ఫ్లైట్స్ త్రూ ఎమిరేట్స్. అది ఎట్లా అంటే లైక్ టొరంటో టు దుబాయ్ టు హైదరాబాద్. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్. అండ్ మనం ఫ్లైట్ బోర్డ్ చేసే ముందు లైక్ బిఫోర్ 72 hours వీ నీడ్ టు టేక్ కోవిడ్ టెస్ట్. అండ్ ఆ నెగిటివ్ రిపోర్ట్ మనం ఒక యాప్ ఉంది ఇండియా వాళ్ళది, సువిధ యాప్ సంథింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఒక యాప్లో మనం ఆ రిపోర్ట్ అప్డేట్ చేయాలి. అండ్ బిఫోర్ బోర్డింగ్ ద ఫ్లైట్ ఎక్కే ముందు ఆ రిపోర్ట్ అనేది మన ఎయిర్పోర్ట్లో వాళ్ళకి చూపించాలి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది అంత కాంప్లికేటెడ్ కాదు. ఎందుకంటే లైక్ దుబాయ్ నుంచి వెళ్ళిపోవచ్చు. వీ డోంట్ నీడ్ ఎనీ ట్రాన్సిట్ వీసా, ఎందుకంటే మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్. ఓకే, సో ఫ్లైట్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే లైక్ ఇట్ కాస్టెడ్ హిమ్ అరౌండ్ 55,000 rupees. అది కూడా లైక్ సేమ్ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ నుంచి వెళ్తున్నాడు వాడు. సో దట్స్ ద థింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇండియా వెళ్ళాలంటే లైక్ అంత ప్రాబ్లం ఏం కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇండియన్ పాస్పోర్ట్ ఈజీగా వెళ్ళొచ్చు. బట్ ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ కమింగ్ టు కెనడా ఫ్రమ్ ఇండియా. ఓకే, మనం కెనడా నుంచి ఇండియాకి వెళ్ళడం అనే దాని గురించి చెప్పా కదా. సో ఇప్పుడు అది కాంప్లికేటెడ్ థింగ్ ఏంటంటే లైక్ ఇండియా నుంచి కెనడా రావడం ఎలా. సో ఫ్లైట్ బ్యాన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకోలేం, దట్ ఈజ్ ఆబ్వియస్. సో లైక్ చాలామంది ఈ మధ్యన లైక్ స్టూడెంట్స్ కానీ లైక్ వర్క్ పర్మిట్ కానీ పిఆర్ హోల్డర్స్ కానీ దేర్ కమింగ్ టు కెనడా. లైక్ ఎట్లా వస్తున్నారు అంటే లైక్ డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కదా. లైక్ డైరెక్ట్ ఫ్లైట్ అంటే ఏంటంటే లైక్ నేను లాస్ట్ ఇయర్ 2019 ఎండ్లో లైక్ 2020కి నేను ఎయిర్ ఇండియా త్రూ లైక్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసా ఇండియాకి రౌండ్ ట్రిప్. సో నా సెకండ్ సెమిస్టర్ అయ్యాక ఆగస్ట్లో లైక్ ఏప్రిల్లో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు ఇండియా, బట్ కోవిడ్ వల్ల అవ్వలేదు. సో డైరెక్ట్ ఆప్షన్ ఏంటంటే టొరంటోలో మీరు ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతారు. ఇట్స్ లైక్ 14-hour ఫ్లైట్. ఇట్స్ కాల్డ్ డైరెక్ట్ ఫ్లైట్. మధ్యలో ఎక్కడ లే ఓవర్స్ ఉండదు, మీరు ఎక్కడ దిగాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఎండ్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. 14 hours మన ఇండియా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనకి అంత డైరెక్ట్ ఆప్షన్ లేదు కాబట్టి సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దిస్ రూట్ విచ్ ఈస్ త్రూ మాల్దీవ్స్. సో ఇండియా నుంచి మాల్దీవ్స్కి మీరు రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోవాలి ఫస్ట్.
బుక్ చేసుకున్నాక ఆఫ్టర్ రీచింగ్ మాల్దీవ్స్ యూ హ్యావ్ టు స్టే దే ఫర్ 2 nights అండ్ మీరు 2 nights స్టే చేసి అండ్ ఆ రిటర్న్ టికెట్ క్యాన్సిల్ చేస్తారు. అక్కడి నుంచి యుల్ గో టు దోహా and from Doha you go to Frankfurt and from Frankfurt you go to Toronto International Airport. So this is the route and ఈ ఆప్షన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఎందుకంటే ఇట్ కాస్టెడ్ లైక్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ లైక్ వీడు ఈ రూట్ తీసుకొని వచ్చాడు అండ్ లైక్ ఈ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో దిస్ కాస్టెడ్ హిమ్ అరౌండ్ 1.7 lakh. అందులో 10,000 ఈజ్ లైక్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఇండియా నుంచి రావడానికి ఆల్మోస్ట్ 1.7 lakhs ఖర్చు అవుతుంది లైక్ ఇఫ్ త్రూ దిస్ ఇండైరెక్ట్ రూట్. And like if you have a Canadian passport, there are some countries which gives you visa on arrival and you can choose those countries. సో అది మీరు చూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలా అంటే లైక్ నేను ఒక పోస్ట్ చూసాను, ఆవిడ ఎలా వచ్చిందంటే లైక్ ఇండియా టు ప్యారిస్ వచ్చి ప్యారిస్లో 2 nights స్టే చేసి అండ్ ఫ్రమ్ ప్యారిస్ షీ కేమ్ టు టొరాంటో. సో దిస్ ఈజ్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్ బికాస్ షీ హ్యాస్ ఎ కెనేడియన్ పాస్పోర్ట్ అండ్ ప్యారిస్ వాళ్ళకి లైక్ షీ డజంట్ నీడ్ ఎ వీసా ఆర్ సంథింగ్. సో దాట్ వే షీ కేమ్ హియర్. సో అది కూడా ఒక ఆప్షన్. Depends, like మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే లైక్ there are some countries which allow us with a negative COVID test and if you have an Indian passport. So this is another option to come here. So ilaga like there are multiple options ఉన్నాయి and people are still exploring and like there are a lot of travel agents who can help us. Like so Facebook lo like there are like a lot of groups like Indians in Toronto and there are some other groups. So our groups మీరు ఫాలో అయితే like they are posting their travel itinerary. సో వాళ్ళని మీరు క్వశ్చన్స్ అడగచ్చు and they'll try to explain. సో మీరు ఇక్కడికి వచ్చేయాలి అంటే like now they have lot of options which you can choose from and yeah, that's all I have on travel point of view. And నేను ఇండియాకి టికెట్ బుక్ చేస్తున్నా, సో ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్ yet, but once it's confirmed I'll let you know. Yeah, I'm trying to get in touch with my agent. నేను ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ బుక్ చేశాను కదా, సో వాడితో నేను కాంటాక్ట్ అవుతున్నాను. బ్రో నేను ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు టికెట్ బుక్ చేస్తావని. సో ఐ పెయిడ్ హిమ్ అరౌండ్ $1,350 టూ రౌండ్ ట్రిప్కి. అది కూడా 2019 డిసెంబర్లో ఎప్పుడు పే చేసేవాడికి. సో ఫ్లైట్ బ్యాన్ వల్ల ఇప్పటికీ ఆ మనీ వాడి దగ్గర ఉన్నాయి. వాడు రీఫండ్ ఇవ్వట్లేదు, నాకు ఇంకో ఫ్లైట్ బుక్ చేయట్లేదు. ఓకే, సో ట్రావెల్ గురించి అది నేను చెప్పాలనుకుంటుంది. సో ఐమ్ ప్లానింగ్ టు గో టు ఇండియా లైక్ వెరీ సూన్ అండ్ like once I get a confirmation from my agent or if I book an alternate route, so I'll let you know like how it went. And second ఏంటంటే like I'm planning to get a car. సో అది కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు, సో ఇట్స్ స్టిల్ ఇన్ ద పైప్ లైన్. సో if I get an update on that, like I'll definitely do a video on that also. సో ఈ రెండు విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను లైక్ దిస్ వీక్. సో ఫస్ట్ ఏంటంటే లైక్ ట్రావెల్ అప్డేట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మీ గెటింగ్ ఏ కార్. సో నేను కార్ ఎందుకు కొన్నాం అనుకుంటున్నాను, లైక్ నా కార్కి ఏమైంది అసలు, వాట్స్ ద ప్రాబ్లమ్. సో ఇదంతా నేను ఐల్ షేర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ ఎ వీడియో లైక్ ఎ వ్లాగ్ లైక్ నేను కెనడాలో స్టార్ట్ అయ్యి లైక్ ఇండియా వెళ్ళేదాకా లైక్ హౌ మై ఎక్స్పీరియన్స్ వాజ్ అండ్ లైక్ ఫ్లైట్లో ఏం పెట్టారు, సో ఇవన్నీ నేను ప్లాన్ చేస్తాను. ఆల్సో ఇండియా వెళ్ళే ముందు లైక్ ఐ హ్యావ్ టు షాప్ లైక్ చాక్లెట్స్ కొనడం కానీ లైక్ బయింగ్ సమ్ క్లోత్స్ అండ్ అదర్ స్టఫ్. సో ఇదంతా నేను ఐఎమ్ ప్లానింగ్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. So if you like this video, please give it a thumbs up and please do subscribe to my channel, and I'll see you guys next week. Thank you. Peace.